వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునబోయే రెసిపీ వచ్చి కాబోలి శనగలు అలాగే వంకాయ, ఈ రెండింటి కాంబినేషన్తో మసాలా టైప్లో మసాలా కర్రీ అండి. ఇది మసాలాతో చాలా బాగుంటుంది, చపాతీలోకి అయితే అద్దిరిపోతుంది, అలాగే వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చూసుకునే పని లేదు. ఒక్క చిన్న ముక్క కూడా వదలకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. వంకాయ తినని వాళ్ళు కూడా ఈ కాబోలి శనగలు కలిపి చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇదే మన చిన్న చిన్న ఫంక్షన్స్లోని, అలాగే మన ఏదైనా పెద్ద పెద్ద భోజనాల దగ్గర కూడా ఇలాంటివి పెడతా ఉంటారు. ఇది అంత అద్భుతంగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో మేము చూపించబోతున్నాం. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరింత ముందుకి గ్రోత్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరింత ఎక్కువ వీడియోలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ముందుగా మనం చేసుకునేది ఏంటంటే, నైట్ అంతా నానబెట్టుకున్నాం కాబోలి శనగలు. నొక్కితే 2 బద్దలు అవుతాయి, కానీ అసలు నొక్కడం చాలా చాలా బాగుంటుంది. ఈ శనగలు ఎంతో మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకైతే ఇంకా మంచిది. స్నాక్స్ కింద కూడా ఉపయోగిస్తారు ఈ శనగలను. అయితే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇవన్నిటిని ఒకసారి కలిపి మరి కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ అయినా రానిద్దామండి. స్టవ్ వెలిగించేసుకొని మనం స్టవ్ మీద పెట్టేస్తున్నాము. ఈ యొక్క కాబోలి శనగల్ని అంటే ఉడకబెడుతున్నాము. డైరెక్ట్గా ఉడకబెట్టుకుంటే ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి మనం ఇలా కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ లేదా 3 విజిల్స్ అయితే సరిపోతుంది అనుకుంటే 3 విజిల్స్ అయినా సరిపోతుంది, చాలా తొందరగానే ఉడికిపోతాయి. అయితే ఇవి విజిల్స్ వచ్చేలోపు మనం నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి, కర్రీ తయారు చేసుకోవడం. దానికోసమే ఒక కడాయి పెట్టుకొని, ఆల్రెడీ దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉంది, మరి సారిపడిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసినట్టున్నాను నేను. ఆయిల్ హీట్ అవుతుంది చూసుకోండి. ఆయిల్ ఒకవేళ ఏదైనా ఎక్కువైతే తీసేసుకోండి, కానీ నేను చూసుకోకుండా ఇవన్నీ వేసేసాను. మసాలా సామాన్లు అంటే జీలకర్ర, తర్వాత చెక్క, ఆకు, తర్వాత లవంగాలు, ఇంకా యాలకులు కూడా వేసాను. నేనైతే ఆయిల్ ఎక్కువైందని కొద్దిగా ఆయిల్ తీసేస్తున్నాను. మీకు కూడా ఎక్కువ అనిపిస్తే తీసేయండి, లేదా కూర ఎక్కువగా ఉంది సరిపోద్ది అనుకుంటే ఉంచేసుకోండి. నాకు బాగా ఎక్కువైంది, అందుకే నేను చాలా ఆయిల్ తీసేస్తున్నాను. ఒక 4 స్పూన్లైనా తీసేస్తున్నాను. అంటే అది అంచనా తెలియలేదు. ఇంకోటి ఏంటంటే లోతుగా ఉండడం వల్ల బాగా లోతుగా వెళ్ళిపోయింది ఆయిల్. ఇప్పుడైతే సరిపోయింది అనిపిస్తుంది. చెక్ చేసుకోండి, మీకు కూరను బట్టి మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి. నేనైతే చాలా ఎక్కువగానే తీయాల్సి వచ్చింది, 4-5 స్పూన్లు. అంటే ఇంకా వేరే కూరకి సగం సరిపడిగా ఆయిల్ ఎక్కువ వేసాను. దాన్ని అంతటిని కూడా ఆయిల్ అంతా రిమూవ్ చేసుకున్నాను, బయటికి తీసేసుకున్నాను. మీరు కూడా వీలైతే అలా తీసేసుకోండి, లేదు సరిపోద్ది అనుకుంటే ఉంచుకోండి. అయితే ఈ మసాలా అంతా బాగా వేగుతుంది. వేగే టైంలో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేయండి. వేసి కొద్దిగా ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రై చేస్తే మసాలాలో వేగితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఈ పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయ్యి మరి ముక్కలన్నిటికి కూడా పచ్చిమిరపకాయలు అన్నిటికి పట్టుకోవాలి. అయితే ఈలోపు మనం ఇందాక 3 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ కాబోలి శనగలు అనేవి చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయి అంటే, అసలు చాలా అంటే చాలా మెత్తగా అయిపోయినాయి. ఇలా పట్టుకుంటేనే నొక్కడిపోయేలా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. ఉబ్బిపోయినాయి చూడండి, మీకు చూపిస్తాను. అలా నొక్కితే చూడండి ఎంత స్పాంజిలాగా అయిపోయినాయండి. వీటిని పక్కన పెట్టేద్దాం. అయితే మళ్ళీ మనం కర్రీ దగ్గరికి వచ్చేసాం. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు వేగే టైంలో మళ్ళీ మనం ఏం చేస్తాం, మసాలా వేస్తామండి. ఇక్కడ మరి ఆల్రెడీ మసాలా సరుకులు వేసాం కదా, ఇది చికెన్ టైప్లో చేయాలి, అందుకే చికెన్ లాగే ఉంటుంది. ఇంకా చికెన్ని కూడా మరిపించేలా ఉంటుంది. మసాలా కొద్దిగా బాగా ఫ్రై అవ్వనివ్వండి. మసాలా ఫ్రై అయితే మనకి చాలా అరోమా చాలా బాగుంటుంది మసాలా ఫ్రై అయ్యేటప్పుడు. చూడండి, అలా ఒక్కసారి మసాలాని బాగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని దీంట్లో నెమ్మదిగా వేయండి. వంకాయ ముక్కలన్నిటిని వేసేసి ఒకసారి కలపండి. కలిపితే మసాలాతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత మసాలా సామాన్లు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి మరి వంకాయ బాగా మగ్గాలి. వంకాయ మగ్గితేనే కానీ మనం కాబోలి శనగలు వేయకూడదు. ఈ శనగలు వేసేస్తే ముందుగా ఇబ్బందిగా ఉంటుంది. ముందు వంకాయ బాగా వేయాలి. ఇంకోటి ఏంటంటే, కాబోలి శనగలు మనం ఆల్రెడీ కుక్కర్లో విజిల్ వేయించాం కాబట్టి కొద్దిగా లేట్గా వేసుకున్నా ఇబ్బంది. ఒకవేళ నానబెట్టకుండా వేసుకునే వాళ్ళైతే, అరగంట నానబెట్టిన వాళ్ళైతే ఇప్పుడు వేసేయచ్చు.
మనం నైట్ నానబెట్టాం కాబట్టి బాగా ఫ్రెష్ అయినాయి. ఇంకోటి ఏంటంటే కుక్కర్లో కూడా మనం విజిల్ వేయించాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోయినాయి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అలా చెక్ చేసుకుంటూ తీసుకుంటూ రాసుకుంటూ చెక్ చేసుకోండి. ఈ వంకాయ ముక్కలు అనేవి చాలా బాగా వేగాలి. వేగితే మనకి కూర అద్దిరిపోతుంది. మీరందరూ కూడా తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే మనం ఏ కూరనైనా సరే బాగా మగ్గించాలి ముందు. అలా మగ్గించినప్పుడే మన కూర టేస్ట్ వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి తీసి. అదిగండి చూడండి బాగా మగ్గిపోయింది. అలా మగ్గిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి. చూసుకొని ఈ టైంలో కొద్దిగా కారం వేసేసుకోండి. కొద్దిగా కదండి, 1 స్పూన్ ఎక్కువనే వేయండి. మరి ఇది చికెన్ని మించి ఉండాలనుకుంటున్నాం కదా, ఇది ఇంతకుముందు కూడా చెప్పాను. మనకు కొంచెం హాట్గా కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. కొద్దిగా హాట్ తక్కువగా కావాలి, కారం ఎక్కువైతే తట్టుకోలేమనుకున్న వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి అదండి మొత్తం అంతా కూడా వంకాయ ముక్కలన్నిటికీ కూడా కారం పట్టింది. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ వంకాయలు కోసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము. తర్వాత ఇదేంటి మన కాబూలి శనగలు ఉడకబెట్టేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసాం. అందుకని సాల్ట్ అండ్ మస్ట్ మీరు చూసుకోవాల్సింది ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. లేదంటే ఎక్కువైపోతే ఇబ్బందిగా ఉంటుంది. అయితే మనం మరి నానబెట్టిన కాబూలి శనగలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంకా రెడీ చేసుకోండి. వాటర్ అంతా తీసేసి దాంట్లో వేసేయండి. వేసేస్తే ఈ కాబూలి శనగలు కూడా బాగా మగ్గిపోతే చాలండి, ఉడకవసరం లేదు. కానీ మనకు వంకాయ బాగా ఉడకాలి కాబట్టి చూడండి అలాగా మనం దాన్ని అంటే కడాయిని అలా లేపి పైకి కిందికి అంటే కాబూలి శనగలన్నీ అడుగుకి వెళ్తాయి, వంకాయ ముక్కలన్నీ పైకి వస్తాయి, అంటే కలుస్తుందనమాట. మీకు ఒకవేళ వీలైతే చాలా గరిటె కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. కాకపోతే కాబూలి శనగలు అనేవి నలిగిపోతాయేమో, బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా అన్న భయంతో చేశాను. కానీ ఇది హీట్ అయిన తర్వాత కాబూలి శనగలు కొద్దిగా గట్టిగా పడతాయి. మీరేం టెన్షన్ పడవసరం లేదు. మళ్ళీ మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉంచండి, సిమ్లో పెట్టి తీయండి. తీస్తే మనకు చూడండి మొత్తం అంతా కూడా రెండు కూడా ఎంతో కలర్ఫుల్గా ఎంతో హాట్గా తయారవుతుంటాయి వంకాయ మరి కాబూలి శనగలు. ఈ టైంలో మనం బాగా ఒకసారి కలపండి, బాగా మగ్గించండి. మ్యాక్సిమం వీలైనంత వరకు మగ్గించండి, అడుగు పట్టకుండా. అలా మగ్గిస్తేనే కూర టేస్ట్ ఉంటుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. కాబూలి శనగల్లో తీసిన మంచి వాటరే కాబట్టి అదే వాటర్ని మనం దీంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. నేను ముందుగా చెప్పాను, మీరు ఒకసారి సాల్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్ బి అని చెప్పాను. ఈ సాల్ట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని వేసుకోండి. ఈ టైంలో ఒకసారి కలుపుకొని వాటర్ ఎంత వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మీరు సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఏదైనా సాల్ట్ పడద్దు అనుకుంటే వేసుకోండి, వద్దు అనుకుంటే మానేయండి. ఒకవేళ సాల్ట్ ఎక్కువ అయ్యింది అనుకుంటే మరొక టమాటాని మీరు కట్ చేసి ఇందులో వేయండి కొద్దిగా దగ్గర అయిన తర్వాత. అప్పుడు దానికి సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి చెక్ చేసుకుంటే చూడండి చివరిగా మరి కసూరి మేతి వేసాము, ఇంకా కొత్తిమీర కూడా వేసేసి దగ్గరికి అయిపోయింది. అయిపోయిన కూరని మనం ఇంకేం చేస్తామంటే బాగా కలుపుకొని ఇంకా కొంచెంగా దగ్గరగా కొద్దిగా పులుసులా తినాలి, ఎక్కువ మంది ఉన్నారు, పులుసులాగా ఇష్టపడతారు అనుకున్న వాళ్ళు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసి తినేసి ఉడకబెట్టేసిన తర్వాత తినేయచ్చు. లేదు ఇంకా బాగా దగ్గరికి కావాలి, గ్రేవీ టైప్లో అవసరం లేదు, ఫ్రై టైప్లో అదే కూర్మా టైప్లో కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 10 నిమిషాలు ఆగి బాగా చేసుకోవచ్చు. కూర తయారైపోయిందండి. అండి ఎంతో ఇష్టమైనటువంటి కాబూలి శనగలు అలాగే బ్రింజాల్ అంటే వంకాయ కర్రీ మీకు రెడీ అయిపోయింది. యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా సరే కాబూలి శనగ అండి చాలా మంచిది ఆరోగ్యానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.